ఏమన్నారు? మీ మమ్మీ డాడీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అన్నారు. అవును, ఇంత మంచి డాడీని ఇన్నాళ్ళు నువ్వు ఎందుకు దాచిపెట్టావు మమ్మీ? నువ్వు దాచిపెట్టినా నేను కనిపెట్టేశాను. సరే, ఫోటో స్కూల్లోనే పెట్టొచ్చావా? లేదమ్మా, ఇంటికి తీసుకొచ్చేసాను. ఎక్కడ పెట్టానబ్బా? స్కూల్ బ్యాగ్లోనా లేక అల్మారాలోనా? గుర్తు రావట్లేదు మమ్మీ. రేపు వెతికి ఫ్రేమ్లో పెడతాను. సరే, పడుకో. మరి కథ చెప్పవా? అనగనగా ఒక రాజ్యంలో ఒక చిన్న యువరాజు ఉండేవాడు. తనకు మామిడి పళ్ళంటే ఇష్టం. కానీ అది మామిడి పళ్ళు వచ్చే సీజన్ కాదు. చేతిలో కవర్ ఉంది, ఫోటో లేదేంటి? ఫోటో ఆ కవర్లో ఉందేమో. లేదు. అంటే అభి ఫోటో చూడలేదా? చూసుంటాడు. కవర్లో ఫోటో లేదు, ఎలా చూస్తాడు? లాజికే. అచ్చ్! అన్నయ్య, అంటే తుమ్మొచ్చింది, తుమ్మేశాను. మీరిక్కడేం చేస్తున్నారు? ఏం లేదభి, ఊరికే వచ్చాం. అన్నట్టు ఆ అమ్మాయి ఫోటో చూసావా? లేదు. ఎందుకు చూడలేదన్నయ్య? అర్థమైంది, పదండి. ఇంతకా ఫోటో ఏమైనట్టు? ఎవరు తీసుంటారు? పిల్లలు తీసుంటారేమోనండి. ఇది పిల్లల పని అయి ఉండదు వదినా. వచ్చిన నీ ఆవలింతకు సంబంధం ఏంటే? అయినా అంతగా తినకపోతే కాస్త తక్కువ తినొచ్చుగా. ఎక్కువ తింటే తేన్పులు వస్తాయన్నయ్య, ఆవలింతలు కాదు. నీ కళ్ళు నా కంచం మీద పడ్డాయా? అయినా ఇలా దిష్టి పెడతారనే ఈ మధ్య నేను డైటింగ్ చేస్తున్నాను. నువ్వు డైటింగా? ఈ వయసులో నేను డేటింగ్ ఎలాగో చేయలేను కదా, అందుకే డైటింగ్ చేస్తున్నాను. అవును, మీరిక్కడేం చేస్తున్నారు? నీకెన్ని ఆవలింతలు వచ్చాయో లెక్క పెడుతున్నావు. నా అన్నం మీదే కాదు, ఆవలింతల మీద కూడా కనపడిందా? ఇక నాకు నిద్ర వచ్చినట్టే.
ఎలాగో డైటింగ్ చేస్తున్నావు కదా, అలాగే వెయిటింగ్ కూడా చేయి. దేనికిరా? నిద్ర కోసం. ఆ? అది బాగైంది. చిన్నోడా, నీకు ఈ మధ్య సెటర్లు ఎక్కువైపోయినారా? హా, కాస్త జరుగు. హా, హ్మ్. ఏం ఆలోచిస్తున్నావు పావని? అభి ఫోటో చూడలేదు. ఫోటో ఏమైందో తెలీదు. ఎలాగైనా అభి ఆ అమ్మాయిని చూడాలి. ఫోటో లేకుండా ఎలా చూస్తాడు వదినా? నాకొక ఐడియా వచ్చింది. ఐడియా ఏంటి? ఈ ఫోటో అది లేకుండా డైరెక్ట్గా ఆ అమ్మాయినే అభి చూసేలా చేస్తే? సూపర్ వదినా, గుడ్ ఐడియా. కానీ ఎలా చేస్తావు పావని? చేసేది ఆ చూపుకి అర్థం ఏంట్రా? నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అన్నయ్య, ఇన్స్పిరేషన్ అంతే. ఇంతకు వీడు నన్ను తిట్టాడా పొగిడాడా? పొగిడే ఉంటాడులే. ఏంటండి, ఇంకా టాబ్లెట్స్ వేసుకోలేదా? వేసుకుంటాను గాని నువ్వు ఇలా కూర్చో జయంతి. ఈ ఇంట్లో ఏం జరుగుతోంది జయంతి? దేని గురించి అంటున్నారు? ఓ, అభి ఫోటో చూడకపోతే మరి నేనేం చేయను? నేను అడుగుతుంది దాని గురించి కాదు. ముందు నాకు విషయం చెప్పు, నీ ఒంట్లో ఎలా ఉంది? నాకేం, బాగానే ఉన్నాను. మనసులో ఏమన్నా బాధలున్నాయా? మీరుండగా నాకేం బాధలుంటాయండి? మరెందుకలా ఉంటున్నావు? ఎలా ఉన్నాను? ఈ మధ్య నువ్వు ఏదోలా ఉంటున్నావు. ఏదోలా అంటే? ఏదో పోగొట్టుకున్నట్టు దిగులు పడుతున్నావు. ఏదో ఆపద రాబోతున్నట్టు కంగారు పడుతున్నావు. చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకుంటున్నావు. పరాగ్గా ఉంటున్నావు, చిరాకు పడుతున్నావు. అసలు నీకేమైంది జయంతి? మనం అన్నవరం వెళ్ళడానికి ముందు ఎంత బాగుండేదానివి? ఆ ఉత్సాహం, ఆ చలాకీతనం, ఆ చిరునవ్వు, ఇవన్నీ ఏమయ్యాయి? అదేం లేదు. అప్పుడెలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. అది అబద్ధం అని నీ మొహమే చెప్తోంది. అలా అని నా మొహం మీద రాసుందా? చూసావా చూసావా, వెంటనే కోపం వస్తోంది. ఇలా ఎప్పుడైనా నా మీద కోపడ్డావా? మనది 35 ఏళ్ల బంధం జయంతి. ఇన్ని సంవత్సరాలు కలిసి కష్టసుఖాలు పంచుకున్నాం. నీ మనసులో ఏదైనా దిగులు, ఆందోళన ఉంటే నాతో చెప్పు. నాకే దిగులు లేదు. మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. జయంతి, నీకు గుర్తుందా మన మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని పెళ్ళైన మొదటి రాత్రి అనుకున్నాం? ఇప్పుడు నేను ఏం దాస్తున్నానని మీరు అనుకుంటున్నారు? అభికి పెళ్లి చేయాలని ఆశపడ్డా. అభిని పెళ్లి కొప్పించమని నన్ను పోరు పెట్టా. తీరా సంబంధం నిశ్చయమయ్యాక నీ ప్రవర్తనే మారిపోయింది. నీ మాట తీరు కొత్తగా ఉంది. ఎందుకు? ఈ పెళ్లి సంబంధం నీకిష్టం లేదా? ఇష్టం లేకపోతే ఎందుకు ఒప్పుకుంటాను? మరి నీ షరతుల్ని మేం ఖండించావని కోపమా? మేం చేసింది మంచిది కాదు అని నువ్వు అనుకుంటున్నావా? మంచి చెడు నాకంటే మీకే బాగా తెలుసు. అయితే ఏ విషయమూ నీకు నచ్చట్లేదు. నిన్నెవరో మార్చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. నేనేం చిన్నపిల్లని కాదు. నీ స్వభావం కూడా ఇది కాదు. నీ సమస్య అంటూ చెప్పు జయంతి. సరే, ఒక్క విషయం గుర్తుపెట్టుకో.
ఇది అభికి మాత్రమే రెండో పెళ్లి కాదు, ఆ అమ్మాయికి కూడా. అభికి ఉన్నట్టే ఆ అమ్మాయికి ఓ గతం ఉంటుంది. ఆ గతాన్ని మర్చిపోయి మంచి భవిష్యత్తు కోసం తను ఈ ఇంట్లో అడుగు పెట్టబోతోంది. తనిక్కడ సంతోషంగా ఆనందంగా ఉండాలి. అది నీ చేతుల్లోనే ఉంది. అంటే అంటే ఏంటండి? నేను కోడల్ని రాచరంపాన పెట్టే గయ్యాళిలా కనబడుతున్నానా? పావనిని ఎలా చూసుకుంటున్నానో మీకు తెలీదా? చూసావా, ఈ చిరాకు, ఈ కోపం నీ ముఖంలో నేనెప్పుడూ చూడలేదు. నేను చెప్పేదేంటంటే, పావనిలాగే వచ్చే ఆ అమ్మాయిని కూడా అలాగే చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మనకి 3 మగపిల్లల్నిచ్చాడు, ఆడపిల్లల్నివ్వలేదు. అందుకే ఆడపిల్లను ఓ ఇంటికిచ్చేటప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో మనకు తెలీదు. మనింటికొచ్చే ఆడపిల్లల సంతోషమే మనకు తెలుసు. వచ్చే అమ్మాయి ఈ ఇంటి సంతోషంలో భాగం కావాలే తప్ప తన బాధ మనం కాకూడదు. అర్థం చేసుకో. సుశీల, ఏంటి వసుని కొత్తగా చూస్తున్నావు? కొత్తగా కాదండి, కంగారుగా చూస్తున్నాను. కంగారెందుకు? వసు పెళ్లి కొప్పుకుంది, బన్నీ సమస్య కూడా తీరిపోయింది. రేపో మాపో నిశ్చితార్థం చేయబోతున్నాం. త్వరలో పెళ్లి కూడా జరిగిపోతుంది. ఏ సమస్య లేదు కదా. ఒక సమస్య ఉంది. మన వసు అభిరామ్ బాబు ఇంకా ఒకరినొకరు చూసుకోలేదు. అది కూడా ఒక సమస్యనా? ఇప్పటివరకు వాడు చూసుకోకపోతే నిశ్చితార్థం రోజు చూసుకుంటారు. అంతకంటే ముందే చూసుకోవాలండి. చూడకపోతే నష్టమేంటి? మీకు తెలీదండి, మన వసుకు ఒకసారి పెళ్ళయింది, అటు అభిబాబుకి అయ్యింది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. ఈ పెళ్లికి ముందే ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకుంటే మంచిదని నాకనిపిస్తోందండి. నిన్న రాత్రి అభిబాబు వాళ్ళ వదిన పావని ఫోన్ చేసింది. తను కూడా ఇదే విషయం చెప్పింది. ఈ రోజు అభిబాబుని గుడికి పంపిస్తుందంట. మనం కూడా వసుని అదే గుడికి పంపించి వాళ్ళిద్దరూ కలుసుకునేలా చెయ్యాలి. అంతే కదా, దానికి ఇంతగా ఆలోచించాలా? వసుకి ఏమని చెప్పి గుడికి పంపించాలా అని ఆలోచిస్తున్నాను. అవును కదా, హ్మ్, ఏం చెప్పి పంపిస్తావు? అది నేను చూసుకుంటాను, మీరు మీ పని చూసుకోండి. వసుకి ఈ విషయం ఎలా చెప్పాలి? వసు, ఏంటమ్మా? అదేంటంటే నాతో ఏమైనా చెప్పాలా? లేదు 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 లేదు, కాదు కాదు, చెప్పాలి చెప్పాలి. లేదంటున్నావు, కాదంటున్నావు. ఏంటమ్మా విషయం? అది ఆ ఫోటో బన్నీ ఎక్కడ పెట్టాడు నీకు చెప్పాడా? ఇప్పుడు ఆ ఫోటో గురించి ఎందుకు? ఎందుకంటే ఊరికే
మళ్ళీ ఒకసారి చూద్దామని. అలాగే నువ్వు కూడా ఒకసారి ఫోటో చూసినట్టు ఉంటుంది కదా, అందుకని. ఏంటి కంగారుగా ఉన్నావు? కంగారా? ఏం లేదే. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. వసుకి ఎలా చెప్పాలి? అయ్యో, ఎలా చెప్పాలి? నాన్నా, నాకేం తెలీదమ్మా. నన్నేం అడక్కు, నాకు బోల్డ్ అని పనులున్నాయి. నేను ఇంకా మిమ్మల్ని ఏం అడగలేదు నాన్నా. నువ్వు అడిగినా సరే నా దగ్గర ఆన్సర్ ఏం లేదు. ఆన్సర్ లేదా? అనవసరంగా తొందరపడి నూరు జారారు. నాన్న కంగారుగా ఉన్నారు, నువ్వు కంగారుగా ఉన్నావు. ఏంటి విషయం? ఏం లేదే. ఏదో ప్లాన్ చేస్తున్నారు కదా? అంటే ఏదైనా కుట్ర చేసేదానిలో ఉన్నానా నేను? కుట్ర అని నేను అన్నానా? ఇప్పుడు నువ్వు ప్లాన్ అన్నావు కదా, నేను హర్ట్ అయ్యాను. ఏంటండి మీరు వసు దగ్గర నన్ను అలా ఇరికించారు? ఎలా మాట్లాడాలో కూడా తెలీదా మీకు? నీ అంతలా మాట్లాడడం తెలియదు గాని ఇంతకీ అభిరామ్ బాబుని ఎవరు తీసుకొస్తున్నారు? ఏంటండి ఏం మాట్లాడరు? ఏం మాట్లాడమంటావే? ఏం మాట్లాడమంటావు? నువ్వు నీ మర్దిని నా మర్దల్ని కలుపుతున్నట్లేదు, నన్ను నా తమ్ముడిని విడదీస్తున్నట్టుగా ఉంది. అయినా ప్లానింగ్ అంటే ఏంటో అనుకున్నాను. నాపై మరింత పగబట్టావేంటే? ఇది పగ కాదన్నయ్య, ప్లానే. ఇదేం ప్లాన్ రా? నా వల్ల కాదు. మీ వల్లే అవుతుందండి. నాకు భయంగా ఉంది. భయం ఎందుకన్నయ్య? కాసేపట్లో అభి అన్నయ్య ఆఫీస్కి బయలుదేరతాడు. నన్ను డ్రాప్ చేయమని అడుగు, ఒక గుడి దగ్గర ఆపు. ఎలాగో ఆగాం కదా, దేవుణ్ణి దర్శించుకుందామని చెప్పి లోపలికి తీసుకెళ్ళు. అంతే, సింపుల్. వీడు బాగా చెప్తున్నాడు పావని, వీడినే పంపిద్దాం. అమ్మో, నేను వెళ్ళను. నాకు అభి అన్నయ్యని చూస్తే వణుకొస్తుంది. నాకు మాత్రం వరల్డ్ కప్ ఇస్తారేంట్రా? వాడంటే నాకు భయమే. ఏంటండి మీరు ఎక్కడైనా అన్నయ్య తమ్ముడికి భయపడతారా? పేరుకే నాకు వాడు తమ్ముడే, నిజానికి వాడే నాకు అన్నయ్య. వాడిని చూస్తే నా చిన్నప్పుడు మా హెడ్ మాస్టర్ గుర్తొస్తాడు. అది చిన్నప్పుడు అన్నయ్య, ఇప్పుడు నువ్వు పెద్దయ్యావు కదా. అవును, పెళ్లి చేసుకుని ఒక భార్యకి భర్త అయ్యారు, 2 పిల్లలకి తండ్రి అయ్యారు. నువ్వు ఇంటి పెద్దోడివి కదా అన్నయ్య, నువ్వు అమరేంద్ర బాహుబలి అన్నయ్య. కట్టప్లా నువ్వు నన్ను వెనుపోటు పడకురా. మీరు తలుచుకుంటే చేయగలరండి. మీరు ఎంత పంపు కొట్టినా నేనేం పొంగిపోను. ఈ పని చేయకపోతే నువ్వు వేస్ట్ అన్నయ్య. అయినా సరే నేను చెయ్యను. మన పెళ్ళైనప్పటి నుంచి మిమ్మల్ని ఒక్క కోరికైనా కోరానా? ఫస్ట్ టైం నోరు తెరిచి అడుగుతున్నాను, ప్లీజ్ కాదనకండి. అదిగో అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య. ఏంటి అఖిల్? ఏంటి? అభి, మీ అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలట. ఏంటన్నయ్య? అది ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి. ఎందుకు? ఆఫీస్కి ఎందుకు వెళ్తారు? నేను నీతో వస్తాను. నువ్వెందుకు ఆఫీస్కి? ఆఫీస్ కాదు, నన్ను మధ్యలో డ్రాప్ చేసి. నీ కారు ఉందిగా. అది పంచర్ అయింది. స్టెప్ని మార్చుకోవచ్చుగా. టైం లేదు. ముందే అఖిల్తో చెప్పుంటే మార్చుండేవాడు కదా. ఎందుకురా ఇన్ని ప్రశ్నలు వేస్తావు? అందుకే వీడిని అడగద్దని ముందే చెప్పాను. ఆయన వీళ్ళు వినకుండా వీళ్ళు నన్ను అడగమన్నారు. సరే రా, మీ సంగతి చెప్తాను వచ్చాక. వెళ్ళండి. ఏమనుకుంటున్నా నా గురించి? వస్తున్నావా? వస్తున్నా. హలో, నేనండి పావనిని. చెప్పమ్మా పావని. మా అభి బయలుదేరాడు. వసు బయలుదేరిందా? అయ్యో, నేనింకా వసుకి చెప్పలేదమ్మా.
త్వరగా చెప్పి పంపించండి. లేట్ అయితే అభి వెళ్ళిపోతాడు. అలాగేనమ్మా, ఇప్పుడే పంపిస్తాను. ఈ రోజు ఎలాగైనా అభి వసూలు ఒకరినొకరు చూసుకోవాలి. మనసు విప్పి మాట్లాడుకోవాలి. అందుకే కదమ్మా మనం ఇద్దరం ఇలా ప్లాన్ చేశాం. సరే ఉంటాను. మంచిదండి. వసు వసు వసు, ఆ ఏంటమ్మా? నువ్వు అర్జెంటుగా రెడీ అయ్యి అర్జెంటుగా నువ్వు గుడికి వెళ్ళాలి. ఎందుకు? అభిరుచులు తెలుసుకోవడానికి. అభిరుచులా?